పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ మారకుండా మహిళా శక్తి ఏ విధంగా అండగా నిలబడింది వైసీపీని గెలిపించడంలో కీ రోల్ ఎలా పోషించింది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే జనరల్గా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగేటప్పుడు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారం ఉన్నవైపు వెళ్తారు. ఇప్పటి రాజకీయాల్లో ఇది చాలా సహజం, మనం ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాం. అయితే అప్పటి వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్న స్థానిక ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అధికార టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు. అయితే ఆనాడు త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో, ఈనాడు తిరువూరు మున్సిపల్ ఎన్నికలు, ఈ రెండింటిలో కూడా మహిళా శక్తి వైసీపీకి అండగా నిలబడింది, అండగా ఉండి మద్దతు ఇచ్చి గెలిపించింది. అది ఏ విధంగానే చూద్దాం. అయితే త్రిపురాంతకం ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ 2 మూలపాటి సృజన మీద దాడి చేశారు. అయితే త్రిపురాంతకంలో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి, దాంట్లో వైసీపీ గెలిచింది. ఇదంతా మనకి తెలిసిందే. అయితే దీంట్లో కీ రోల్ పోషించింది ఎవరో మనం చూద్దాము. త్రిపురాంతకం ఎంపీటీసీ 2 మూలపాటి సృజన తన మీద దాడి చేశారు. సృజన చేయి బలవంతంగా కిందికి దించే ప్రయత్నం చేశారు. దాదాపు 3 రోజులు ఆమెను అరెస్టు చేశారు. చివరికి ఎన్నికల రోజు పోలీసులు, ఎన్నికల అధికారులు చూస్తుండగానే డబ్బిస్తామని కూడా ప్రలోభ పెట్టారు. అయినా కూడా ఎంపీటీసీ సృజన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, జగన్ ఆశీస్సులతోనే ఆమె ఎంపీటీసీ అయ్యాను అని చెప్పారు. ఇక ఆ తర్వాత కూడా సృజన్ని 3 రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేసి డబ్బుతో ప్రలోభ పెట్టినా కానీ టీడీపీకి అసలు ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు ఆమె. చివరికి వైసీపీ నుంచి కూడా ఇటు ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఉన్నారు. అయితే ఆమెకు మద్దతు ఇచ్చి సృజన మద్దతు ఇవ్వడంతోనే త్రిపురాంతకం ఎంపీపీ వైసీపీ గెలుచుకోవటం జరిగింది. సో ఈ విధంగా కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నా కానీ త్రిపురాంతకంలో ఇటు ఎంపీటీసీ 2 సృజన మాత్రం ఆళ్ల సుబ్బమ్మకు మద్దతు ఇచ్చి గెలిపించింది, ప్రలోభాలకు లొంగకుండా. మరోవైపు చూస్తే అయితే గతంలో వైసీపీ నుంచి కౌన్సిలర్గాను గెలిచారు. ఇక్కడ చైర్మన్గా కోలిపోగు నిర్మల ఎంపిక అయ్యాక వైసీపీ కౌన్సిలర్ ఇనపనూరి చిన్నారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. అయితే కంటి చూపుతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా జవాబు చెప్పారు. 10 మంది కౌన్సిలర్లు అమ్ముడు పోయినా ఇనపనూరి చిన్నారి లాంటి కౌన్సిలర్లు వైసీపీకి అండగా నిలబడ్డారు. పార్టీ మీద అభిమానంతో, ఆత్మగౌరవంతో డబ్బుకు అమ్ముడు పోకుండా, ఒత్తిడికి తలదుకోకుండా ఇటు వైసీపీకి కష్టకాలంలో మహిళలు అండగా నిలబడ్డారు. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికలు కానీ, ఇటు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కానీ, ఈ రెండింటిలో కూడా మహిళలు వైసీపీ తరపున గట్టిగా నిలబడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ మాకు పోరాట స్ఫూర్తి అని కూడా ఈ మహిళా నేతలు చాటి చెప్పారు. సో ఈ విధంగా కూడా ఈ ఇద్దరు మహిళలు కూడా పార్టీకి అండగా నిలబడటం అయితే రాజకీయాల్లో మహిళలు అంటే ఏ విధంగా రాణిస్తున్నారు, వారు ఏదైనా డెసిషన్ తీసుకుంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదలకుండా ఏ విధంగా ఉంటారు అనేది కూడా వీరిద్దరు చాటి చెప్పినట్లయితే ఇటు వైసీపీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.